అసలు ముందు ఏం జరిగిందో చెప్పుకుందామండి, దాని తర్వాత నేనేమనుకుంటున్నాను చెప్తాను. కేరళలో ఏమైందంటే మొన్న 24వ తేదీ ఒక ప్రైవేట్ బస్సులో జనం ఉన్నారు, ఫుల్ గా రద్దీగా ఉంది బస్సు. ఆ బస్సులో ఒక ఆవిడ పక్కన ఉన్న వ్యక్తి నిలబడి తను తాకుతున్నట్టుగా ఆమె భావించి దీన్ని సెల్ఫీ వీడియో తీసింది, పెట్టేసింది. అది వైరల్ అయిపోయింది. విత్ ఇన్ మినిట్స్ లో దాదాపు 2 మిలియన్ వ్యూస్ వచ్చేదానికి విపరీతంగా షేర్ చేసుకోవడం మొదలు పెట్టారు. చూడు పబ్లిక్ బస్సులో మగవాళ్ళు స్త్రీలను ఎలా తాకుతున్నారు అని అది వైరల్ చేసేసారు. అది వైరల్ అయ్యి ఆ వ్యక్తి ఆ వ్యక్తి పేరు దీపక్, అతనికి 42 ఏళ్ళు, అతనిది కజికోడి జిల్లా, సో గోవిందపురం. సో అతను ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు, ఫ్లోర్ మేనేజర్ ఏదో ఉంది. సో అక్కడ గార్మెంట్ ఫ్యాక్టరీ వాళ్ళకి కూడా ఈ వీడియో వెళ్ళిపోయి వాళ్ళంతా చూడడం, ఇది నువ్వే కదా అని చెప్పడం, అలాగే వాళ్ళ ఊర్లో అందరూ వాళ్ళ బంధువులంతా ఫోన్లు చేయడం, ఇది పెద్ద ఎత్తున అతనికి ఎక్కడ పోయినా నువ్వు ఇలాంటి మనిషారా అని అంతగా చేస్తున్నాడు. సో దాంతో అతను బాగా బాధపడ్డాడు. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఓదార్చారు, నువ్వేమి తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు బాధపడతావు అది ఇది అన్నారు. ఎందుకంటే అతని మీద ఆధారపడి వాళ్ళ ఫ్యామిలీ అంతా బతకాలి, వాళ్ళ తల్లి గాని వాళ్ళందరూ ఇతను సంపాదిస్తేనే బతికే పరిస్థితి వాళ్ళది, పేద కుటుంబం. సో దాంతో ఇతను 2-3 రోజులు బాగా తట్టుకోలేక అందరూ ఫోన్లు చేయడం, వీడియోలు చూపించడం, ఇదంతా అతని వల్ల కాలేదు. దాంతో మనస్తాపానికి గురై నిన్న మండే అతను ఊరేసుకొని, సో నేను అతను కూడా చెప్పింది ఏంటంటే, నేను అసలు ఏ తప్పు చేయలేదు, నేను అలాంటి వ్యక్తిని కాదు, నేను కావాలని తాకలేదు, రద్దీలో తగిలి ఉండొచ్చు, నేను కావాలని ఆమెను తాకింది కానీ అవి ఏమి చేయలేదు, నేను అలాంటి మనిషిని కాదు, కానీ నాకు ఇది ముద్ర పడిపోయింది, దీంతో నేను బతకలేను, జీవితాంతం ఇది నన్ను వెంటాడుతూనే ఉంటది, ఎక్కడికి పోయినా నువ్వు అలాంటి పని చేసావు, నువ్వు అలాంటి వదవ అన్నట్టుగా చూస్తున్నారు అన్న దీంతో అతను చేసుకున్న తర్వాత అది బాగా వైరల్ అయిపోయింది. వాళ్ళ అమ్మ కన్యక, ఆమె వెళ్ళి జిల్లా ఎస్పీని కలిసింది. జిల్లా ఎస్పీని కలిసి ఆమె నా కొడుకుల ఆమె మీద మర్డర్ కేసు పెట్టాలి, ఎందుకంటే నా కొడుకు ఏం తప్పు చేయలేదు, ఆ వీడియోలో కూడా ఏమీ లేదు, తాకినట్టుగా కానీ ఏమీ లేదు, అది అతను ఫోన్ పెట్టుకున్నాడో మరి ఏం తెలియదు, కానీ మనం చూస్తే కూడా ఆమె ఏదో కావాలని టచ్ చేసినట్టుగా చేయబెట్టి ఏమీ లేదు, జస్ట్ తగులుతుంది. నిన్న కూడా నేను మెట్రోలో వెళ్ళా, నాకే కదా అందరూ తగులుతున్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అందరూ తగులుతాకుండా అంత తగులుతుంది. దానికి కొంతమంది కావాలని చేసేవాళ్ళు లేరని కాదు, ఖచ్చితంగా ఉంటారు, కావాలని చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడే జనాలు ఏంట్రా నువ్వు ఇది చేస్తున్నావు అని జనాలు ఈ మధ్య అసలు ఉండట్లేదు. ఇప్పుడు ఈమె ఇంత పెట్టినా అక్కడే అతని గల్ల పట్టుకోండొచ్చు, నువ్వేంటి నన్ను ఇది చేస్తున్నావు. కానీ అది కొంత చూస్తుంటే సార్, అంటే ఫిమేల్ గా అది కావాలని ఆవిడ ఎట్టెట్టా జరిపినట్టుగా కూడా అనిపిస్తుంది. అదే ఇప్పుడు ఏమైందంటే పోలీసులు రంగంలో దిగారండి, దీని ముందు అన్నేచురల్ డెత్ కింద నమోదు చేశారు కేసు. ఆ తర్వాత ఈ గొడవ అంతా అయినాక 108 బిఎన్ఎస్ పెట్టారు. 108 అంటే అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్, ఆత్మహత్యకు ప్రేరేపణ అనే కేసు ఆమె మీద పెట్టారు. అయితే ఇప్పుడు ఆమె అబ్స్కాండ్ అయిపోయింది, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఆమె ఇంకొక వీడియో చేసింది. ఆ వీడియో కూడా నేను చూసాను. ఆ వీడియోలో ఏముందంటే, నేను కావాలని చేయలేదు, అది నిజంగానే అతను చేశాడు, ఇది నేను సైకాలజిస్టుని, సైకాలజీలో అన్ఛాలెంజ్డ్ బిహేవియర్ అని కూడా ఇంగ్లీష్ లో చెప్తుంది, మలయాళంలో చెప్పింది మొత్తం ఉన్నాయి. అన్ఛాలెంజ్డ్ బిహేవియర్ ని గాని బిహేవియర్ ఉన్నవాళ్ళు పదే ఇలా చాలా చేస్తుంటారు, వాళ్ళకి అకష్టం అయిపోయి ఉంటారు, ఇలాగా వాళ్ళ వల్ల కాదు, ఆగలేరు, ఎక్కడైనా క్రౌడ్ లో లేడీస్ ఉంటే వాళ్ళు తాకడం అనేది వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది. సో అలాంటి క్యారెక్టర్ అయిపోయాం. అందుకే దీన్ని బయట సమాజానికి చెప్పాలని నేను వీడియో తీశాను తప్ప అతను చేయలేదనే అబద్ధం, అతను ఖచ్చితంగా కావాలనే తాకాడు. నేను ఫస్ట్ గమనించింది ఏంటంటే, నా ముందున్న ఒక ఆమెను ఆయన తాకడం చూశాను, ఆమె ఇబ్బందిగా ఫీల్ అవడం చూశాను, దాంతో నేను సెల్ఫీ తీయడం మొదలు పెట్టాను. అది అతను చూసిన తర్వాత ఇంకా క్రౌడ్ పెరిగినాక నా పక్కకు వచ్చి నన్ను తాగడం మొదలు పెట్టాడు. అదంతా కూడా నేను రికార్డ్ చేసి 2 వీడియోలని నేను ఎడిట్ చేసి పెట్టాను అనేది ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఒక వీడియోని అయితే రిలీజ్ చేసింది, కానీ పోలీసులు అయితే ఆమెను పట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే
అక్కడ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దీన్ని టేకప్ చేసింది. అక్కడ డిఐజీకి కూడా నోటీస్ ఇచ్చింది, ఆమెను పట్టుకొని విచారించండి, కేసు పెట్టండి, మాకు రిపోర్ట్ చేయండి. 19వ తేదీ ఫిబ్రవరి 19వ తేదీ మళ్ళీ వాయిదా కూడా వేసింది. సో ఖచ్చితంగా ఇప్పుడు పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నారు.